నా ప్రియమైన వత్స, నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణుడివి. సత్యం పట్ల ఇలాంటి శ్రద్ధ, నిష్ఠ ఉండటమే నిజమైన బ్రాహ్మణ లక్షణము. ఎవరైతే కృత్రిమ ముసుగును తొలగించుకొని తమ పట్ల తాము నిజాయితీగా, నిష్కపటంగా ఉంటారో వారిని సత్యం స్వయంగా వెతుక్కుంటూ వస్తుంది. నేటి సమాజంలో మనుషులందరూ తన అసలు స్వరూపమైన సత్యాన్ని మరచిపోయి కృత్రిమ ముఖాలతో అసత్య జీవితాన్ని గడుపుతున్నారు. ఒక లోభి దానగుణం కలవాడిగా, ఒక అహంకారి వినమ్రుడిగా, హింసా ప్రవృత్తి గలవాడు అహింసావాదిగా, ఇతరులను పీల్చి పిప్పి చేసేవాడు దానగుణం కలవాడిగా నటిస్తున్నారు. మనిషి ఎప్పుడైతే ఈ అసత్య పొరలను విడిచిపెట్టి తన అసలు స్వరూపంతో బ్రతకడం మొదలు పెడతాడో అప్పుడే అతనిలో సత్యం, నిజాయితీ తాలూకు శక్తి అతన్ని గమ్యం వైపుకు పయనింపజేస్తుంది. ఆత్మశక్తిని రెట్టింపు చేస్తుంది. జీవితం తాలూకు పరమార్థం బోధపడుతుంది. ఎంతకాలమైతే మనిషి నటిస్తూ అబద్ధాలు పలుకుతూ జీవిస్తాడో